ఇక్కడికొచ్చింది కేవలము నా మనస్సుకున్న నేత్రాలు తెరవబడాలి. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు, ఆయన కోసం బ్రతకాలి అని ఎవరైతే మనలో అనుకుంటారో, ఆ వ్యక్తి మనోనేత్రాలు తెరవబడినట్టు. ఏదో పుట్టాను, పెరుగుతున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, నా జీవితం ఏదో సాఫీగా ఏదో జరిగిపోతుంది అనుకోవడానికైతే కాదు. మనోనేత్రాలు అన్నది చాలా పెద్ద మాట. ఏ క్రైస్తవుడికైతే మనోనేత్రాలు తెరవబడతాయో ఆ క్రైస్తవుడు దేవుని కోసం బ్రతకడం మొదలు పెడతాడు. తన కోసం కాదు, తన ఇష్టం కోసం కాదు. ఇక్కడ కొంతమంది జీవితాలు రాశాను, చెప్తాను నేను. వాళ్ళ జీవితాలు చూసినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకలేదు. వాళ్ళ కుటుంబాల కోసం బ్రతికినట్టు కూడా కనబడదు. కుటుంబాలు బాధ్యతగా చూసుకుంటూ వెళ్తారు గానీ, దేవుడి కోసం బ్రతికినట్టే కనబడుతుంది. అంటే ఆ భక్తుల జీవితాలు మనం ఎందుకు తీసుకోకూడదు ఉదాహరణగా? దేవుడు రాయించాడంటే వారిని మీరు చూడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడితే